దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చదువుతాం. అప్పుడు యోసేపు ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశము నుండి వెళ్ళిపోదురేమో అనెను. చదవండి, 11 చదవండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామ్సేసును పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠిన సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలు చేత చేయించుకుని ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమట్టి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు నాయన. ఓ నిశ్చయముగా నా ప్రభువా, ఈ యొక్క రాత్రి కాల సమయంలో మా యొక్క సహోదరి పద్మా సిస్టర్ గారు గృహములో చేరి మరలా నాయన యొక్క 2వ ఆరాధన కార్యక్రమాన్ని మేము జరిగించుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతటి నాయన ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఓ పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు నీ ప్రియబిడ్డలు మీ సన్నిధిలో ప్రార్థించారు నాయన. వారి ప్రార్థనలు మీరు ఆలకించి జవాబిచ్చినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఓ ప్రభువా, ఇప్పుడు కొన్ని నిమిషములు నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం నా తండ్రి. నాతోను నీ బిడ్డలతో మీరు నాయన మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్యములో రాయబడింది ప్రభువా, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యమునైనా ఓ మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోటును వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడి ఉన్నది ప్రభువా. కనుక నా తండ్రి, ఓ మమ్మల్ని బ్రతికించే మాటలు,
మా రోగాలు, మా బలహీనతలను స్వస్థపరిచే మాటల ప్రభువా, మా జీవితాలు సరిచేసే మాటల ప్రభువా, మీరే మాతో మాట్లాడమని మీ సదులో ప్రార్థిస్తున్నాను. మీరు మమ్మల్ని బలపరచండి నాయన, ముందుకు నడిపించండి ప్రభువా. ఓ నీ వాక్యమునకు నా తండ్రి, నీ ఆరాధనకు వ్యతిరేకముగా పనిచేస్తున్నటువంటి ప్రతి విధమైన చీకటి కార్యములను, దయ్యపు కార్యములను, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన క్రీస్తు నామములో గద్దించలేపరుస్తాను తండ్రి. నిశ్చయముగా మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాల్లో నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మకి నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరలా మనము దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని స్తుతించుటకు, దేవుని గణపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడు మనకు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది కేవలము దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మాత్రమే మనము చేయగలుగుతున్నాం. మన నీతిని బట్టో, లేదా మన భక్తిని బట్టో, లేదా మన విశ్వాసమును బట్టో ప్రియులారా ఇవి జరగటం లేదు. కానీ కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయను బట్టి దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము సజీవులుగా ఉంటున్నాం, మనము ఆరోగ్యవంతులుగా ఉంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము ఆరోగ్యవంతులుగా ఉంటున్నాం. దానికి కారణం దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని స్తుతించుటలో, దేవుని ఘనపరచుటలో, దేవుని యొక్క నామమును మహిమపరచుటలో మనము ఏమాత్రము కూడా వెనకంచి వేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పని అంటే మనం ముందుండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పని అంటే మనం ముందుండాలి. దేవుని యొక్క సేవ కానీ, లేదా దేవుని యొక్క పని కానీ, పాటలు పాడటంలో కానీ, సాక్ష్యం చెప్పటంలో కానీ, ప్రార్థన చేయటంలో కానీ, వీటన్నిటిలో కూడా మనము ముందుండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రతి విషయములో కూడా మనము ముందుండి ప్రియులారా దేవుని యొక్క నామమును మనం మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా మనం ఎంతగా ఆసక్తి కలిగి దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉంటామో, దేవుని విషయంలో మనము ఎంత వినయము విధేయత కలిగి జీవిస్తామో, దేవుని విషయంలో ఎంత భయము భక్తి కలిగి జీవిస్తామో ప్రియులారా అంతగా దేవుడు మనలను హెచ్చిస్తాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం లోబడాల్సింది దేవుని యొక్క వాక్యానికి. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని వాక్యానికి వినయము విధేయత చూపించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం గౌరవించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మము ఒక సందేశాన్ని ఇచ్చాడు, గౌరవములు అనే సందేశాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ సందేశము? గౌరవములు అనే సందేశం ఇచ్చాడు. మోషే ఒక విషయంలో ఆయన ఏం చేస్తాడంటే, ఆయనకు భార్య ఉన్నది, మొదటి భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు. అయినా సరే ఒక కూషు దేశపు స్త్రీని ఆయన వివాహం చేసుకుంటాడు. మరలా రెండవ వివాహం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కూషు దేశపు స్త్రీని
వివాహం చేసుకుంటాడు, రెండవ వివాహం చేసుకుంటాడు ఆయన. అప్పుడు అది ఆయన యొక్క వివాహమును గురించి అది ఆయనకి దేవునికి మాత్రమే సంబంధము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మధ్యలో ఇంకా ఏ వ్యక్తికి ఆ విషయంలో సంబంధమే లేదు. మధ్యలో దూరి ఏ వ్యక్తి కూడా మాట్లాడడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషేను దేవుడు ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు. మోషేను గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని సాక్ష్యం ఇచ్చాడు ఆయన. అంతేకాదు, భూమి మీద మోషే అంత సాత్వికుడు మరొకరు లేడని కూడా ఆయన సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, మోషే నమ్మకస్తుడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది, మోషే భూమి మీద ఎలాంటోడు? సాత్వికుడు, నమ్మకస్తుడు. ముందు ఆయన ఇల్లంతటిలో ఆయన నమ్మకస్తుడు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు. ఒకటి. రెండవది, భూమి మీద ఉన్న వారందరిలో మోషే వంటి సాత్వికుడు ఇంకొకటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి సాక్ష్యం మోషే కలిగి ఉన్నాడు. మరి ఆయన మరి ఆ వివాహమును గురించి అది మోషేకి దేవునికి సంబంధం తప్ప ఇక ఏ వ్యక్తికి సంబంధము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వివాహం చేసుకున్నప్పుడు మధ్యలో తన సహోదరి చెల్లెలు, మోషే యొక్క చెల్లి అక్క, బహుశా అక్కో మరి చెల్లిలో అక్కే అనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన అన్న అహరోను, వీళ్ళిద్దరు కలుగు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కలుగు చేసుకొని మోషేను వారు దూషించారు, అపహాసం చేశారు, అపహసించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వెంటనే ప్రియులారా వాళ్ళకి ఏమొచ్చిందిరా అంటే కుష్ఠరోగం వచ్చేసేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. దేవుడు మోషేతో చెప్పాడు, వాళ్ళిద్దరిని సీనాయి పర్వతం మీద తీసుకురా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళిద్దరిని ఎక్కడ తీసుకురామన్నాడు? సీనాయి పర్వతం మీద తీసుకురా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తీసుకుని పోయాడు. నా ప్రవక్త మోషే, నా ప్రవక్త, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి మీద ఉన్న మనుషులలో సాత్వికుడు. మీరు మీ ఇష్టానుసారంగా మోషేను గురించి మాట్లాడడానికి వీలు లేదు. మోషేను వాళ్ళు ఏం చేయాలి? గౌరవించాలి మోషేను వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. గౌరవించడం పోయి వాడికి ఇష్టం వచ్చినట్లుగా మనసులో ఎట్టబడితే అట్టు అనుకోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా పడితే అలా మాట్లాడడం, నోటుకి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడటం, హేళన చేయటం, దూషించడం, అపహాసం చేయటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గౌరవములు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని గౌరవిస్తే, ఒక ప్రవక్తను మనం గౌరవిస్తాం. ప్రవక్తను గౌరవిస్తున్నావు అని అంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించినట్టు. ఈ రెండిటిలో నువ్వు ఏదికి తప్పినా ఇక నీకు మా దేవుని మీద ఏ మాత్రము కూడా శ్రద్ధ లేనట్టే. ఏమండి? ప్రవక్త అంటే దేవుని ఆలోచనలో ఉన్న విషయాలను బయటికి తీసుకొచ్చేవాడు. దేవుని తలంపులో ఉన్న విషయాలు, దేవుని మనసులో ఉన్న విషయాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్త్రీలు జాబ్ చేయకూడదు అనేది
అది ఒక సేవకుడు చెప్పే మాట నాది కాదు అది, లేదా క్రీస్తు థామస్ మాట కాదు అది, లేదా క్రీస్తు బ్రహ్మ యొక్క మాట కాదు అది. అది పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాట. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు మీరు పాస్టర్లు మీరు ఏదైనా చెప్తారు అనుకుంటారేమో. చెప్పరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యములో మీరు చదవండి. చూడండి ఆదికాండము, ఒకసారి ఆదికాండం చూద్దాం. 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదువని చెప్పెను. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించెదను. చూడండి, ఇక్కడ స్త్రీతో చెప్తున్నాడు మాటలు. చాలా జాగ్రత్తగా వినండి. ఏమండి, ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? స్త్రీతో ఏమని మాట్లాడుతున్నాడు? నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించుచున్నాను. చూడండి, ఈ వేదనతో నువ్వు పిల్లలు కందువు. ఇది స్త్రీకి చెప్తున్న మాటలు ఇవి, పురుషుడితో చెప్తున్న మాటలు కాదు ఇవి. ఏమండి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి, కింద చదవండి. ఇంకా నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన చూడండి, ఇప్పుడు ఆదాము దగ్గరకు వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించి ఉన్న ఫలవృక్షములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. యాలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ స్త్రీతో ఏమంటున్నాడంటే, అవ్వతో దేవుడు ఏమంటున్నాడంటే, అతడు నిన్ను ఏలును అని అంటున్నాడు. ఇక్కడ ఎవరు ఏళ్తాడు? భర్త ఏళ్తాడు. ఎవరిని? భార్యను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు ఏలడం అంటే అర్థం ఏంటి? ఏలడము అంటే అర్థం ఏంటి? అంటే ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, ఏలడం అంటే పరిపాలన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏలడము అని అంటే ఆమె యొక్క ప్రతి అవసరములన్నిటినీ సమకూర్చుట అని అర్థం. ఒక విధంగా చెప్పాలంటే దాని నిజమైన అర్థం ఏంటంటే, ఆ స్త్రీకి కావలసినటువంటి ప్రతీది ఏదైతే ఉన్నదో, ఇలా చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్త్రీకి కావలసిన ప్రతీది ఎవరు సమకూర్చి పెట్టాలి? పురుషుడు, భర్త. భార్య సమకూర్చడం కాదు పురుషుడికి. ఈరోజు భార్యలు ఆ పురుషుని సమకూర్చి పెడుతున్నారు. అది తప్పు. ఎందుకో తెలుసా? పురుషుని యొక్క స్థానమును ఇక్కడ స్త్రీ తీసుకుంటుంది. ఎవరు తీసుకుంటారు? అది తప్పు. వాక్యానుసారంగా అర్థమవుతుందా మీకు?
ఒక స్త్రీకి వివాహమైన తర్వాత నీ ఇంట్లో మీరు ఎలాగైనా ఉండండి, మీరు పని చేసుకుంటారా, జాబులు చేసుకుంటారా, తండ్రి ఇంటి దగ్గర ఉన్నంత కాలము ఒక స్త్రీలు, ఆ యవన స్త్రీలు జాబ్ చేయడానికి లేదు. ఒక క్రైస్తవ స్త్రీలు ఎవరైనా సరే, ఒకవేళ మీ భర్తల దగ్గరికి వెళ్ళిన తర్వాత, మీరు మీ భర్తల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు జాబ్ చేయించుకుంటే భర్త మాటకు లోబడాలి కనుక మీరు చేస్తే చేయండి, చేయకపోతే మాని, అది మీ ఇష్టం. కానీ తండ్రి ఇంట్లో ఉన్నంత వరకు మీరు తండ్రి మాటకు లోబడి ఉండాల్సిందే. ఏ విషయంలో ఎవరైనా సరే అపార్థాలు చేసుకొని లేనిపోని మాటలు మాట్లాడుకొని గందరగోళం చేసుకుంటే మీరు గందరగోళం అవుతారు. కానీ చెప్పేవాడు కానీ దేవుడు ఎప్పుడు కూడా గందరగోళము, ఆయన ఎప్పుడు క్లారిటీగానే ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అర్థం చేసుకోవటంలో మనం పొరపాటు పడుతూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారికి నేను చెప్పట్లేక నిలబడి, పని బాటలేక చెప్పట్లేదు మేము ఇక్కడ నిలబడి, లేదా మీరు ఉద్యోగాలు చేస్తే ఎవరికి లాభం? నాకేమన్నా లాభం వస్తుందా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గౌరవించాలి మనం. గౌరవములు అనే సందేశం అందుకే ఆయన ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రతి స్త్రీని పురుషుడు ఏలాలి. స్త్రీకి కావలసిన ప్రతిదీ ఏదైనా సరే, ప్రతిదీ ఆమె యొక్క ప్రతి అవసరత పురుషుడే సమకూర్చి పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అతడు నిన్ను ఏలును అని వాక్యములో రాయబడింది. నిన్ను ఏలాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే పౌలు ఏమంటున్నాడు? స్త్రీ పురుషుడి మీద పెత్తనము చేయకూడదని వాక్యంలో రాయబడింది. మరి ఈ రోజున స్త్రీలు ఏం చేస్తున్నారు? ప్రతి దగ్గర అధికారం చెలాయిస్తా ఉన్నారు. ప్రతి దగ్గర పురుషుని మీ స్థానాన్ని తీసుకొని, పురుషుని యొక్క స్థానం తీసుకొని పురుషుని మీద అధికారం చెలాయిస్తా ఉంది స్త్రీ. దాన్నే సహించడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దానినే సహించడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మా నాన్నోళ్ళు ఉద్యోగం చేయించరానంటే ఇక్కడ చెప్పేది వాక్యం ఇది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు వాక్యాన్ని ఆజ్ఞ అతిక్రమించి చేసుకుంటామంటే చేసుకోండి, దానివల్ల నష్టపోయేది మీరే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మాత్రం ఇంకోటి మాత్రం చేయొద్దు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు ఏదైనా చేస్తే, ఏదైనా మాట్లాడితే హృదయపూర్వకంగా మాట్లాడండి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇంకోటి మాట్లాడొద్దు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొన్న మా బ్లెస్సీ, నేను అసలు మీ ఇంట్లో ఎందుకు పుట్టాను అనిపించిందంట ఆవిడికి. మాకు ఎందుకు పుట్టాను అనిపించిందంట ఆవిడికి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిజమే, అది వాస్తవం. ఆమె మాట్లాడింది. నేను అప్పుడే నా భార్యతో కూడా చెప్పాను. నిజమే ఆమె అన్నమాట. ఈ కుటుంబంలో పుట్టాల్సింది కాదు, ఏ తాగుబోతాడు కుటుంబంలోనో, ఏ క్లబ్బులకో, పబ్బులకో, సినిమాలకి, షికార్లకి, రికార్డ్ డాన్సుల కుటుంబంలో పుట్టుంటే అప్పుడు ఆమె జీవితం సరిగ్గా ఉండేది. అంతే కదా? అవునా కదా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ఒక మనిషిని ఒక మంచి మార్గంలో నడిపించడం ఎంత కష్టమో మాకు తెలుసు. చెడిపోవడానికి పెద్ద మార్గాలు అవసరం లేదు. ఏమంటే అవసరమా? చెడిపోవడానికి మార్గాలు అవసరమా? మీరు మాట్లాడబాకండి మధ్యలో. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చెడిపోవడానికి మార్గాలు అవసరం లేదు, కానీ బాగుపడటానికి మాత్రమే మార్గాలు అవసరం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
బాగుపడటానికి మాత్రమే మార్గం అవసరం. నువ్వు వెళ్ళే మార్గము అది మంచిదా చెడ్డదా అని ఆలోచించి నువ్వు ప్రయాణం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గౌరవములు సందేశం గౌరవించాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సేవకుని మీరు గౌరవించకపోతే ఇంకెందుకు మీరు అసలు వాక్యం వినటం ఎందుకు? ఈ కూడికలు పెట్టుకోవటం ఎందుకు? వాక్యం వినటం ఎందుకు? పాటలు పాడటం ఎందుకు? ప్రార్థించడం ఎందుకు? ఏమండి, ఎందుకు ఇవన్నీ ఎందుకు? అనవసరం కదా, అర్థమే కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మాట్లాడేటప్పుడు కానీ ఆలోచన చేసేటప్పుడు కానీ జాగ్రత్త. ఒకవేళ నా ఆలోచనలు మీకు తెలియకుండా దేవుడికి తెలుసు, నా ఆలోచనలు దేవునికి తెలుసు. మనం మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క అప్పగించాలి. మనం ఆలోచించే ప్రతి ఆలోచనకు దేవునికి లెక్క అప్పగించాలి. మనము జాగ్రత్తగా ఉండాలి. మనం నోటికొచ్చినట్టు మాట్లాడితే ఈరోజు బాగానే ఉంటుంది, కానీ రేపు దేవుని సన్నిధిలో ఒక దినాన ఆ తీర్పులో నిలబడినప్పుడు మీరే లెక్క అప్పగించుకోవాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, మన అంశంలోకి వద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక గౌరవించండి. ఎవరిని గౌరవించాలి? నన్ను కాదు, వాక్యాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని గౌరవించాలి? వాక్యాన్ని. వాక్యాన్ని గౌరవిస్తేనే మీ బ్రతుకులు బాగుంటాయి, మీ జీవితాలు బాగుంటాయి, మీ ఆలోచనలు బాగుంటాయి. మీరు వాక్యాన్ని ఏ మాత్రం కూడా అశ్రద్ధ చేసినా, గౌరవించకుండా అమర్యాదగా మాట్లాడితే మాత్రం దేవుడు ఒప్పుకోడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గౌరవం అనేది అది చాలా ఉన్నతమైనది. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తిని మనం గౌరవిస్తున్నామంటే అది ఉన్నతమైనది. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతో ఉన్నతమైన కార్యం అది, ఎంతో గొప్ప కార్యం అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గౌరవించండి, వాక్యం మీద శ్రద్ధ కలిగి జీవించండి, లోబడండి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, చూద్దాం. దేవుని నామానికి ఇంకా అక్కడ ఏముంది అని అంటే, నువ్వే కష్టపడతావు, ముళ్ళ తుప్పలను గచ్చు పొదలను నీకు మొలిపించును, పొలములో పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీవు కష్టపడి చెమటోచ్చి ఆహారము తిందువు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలో? స్త్రీతో కాదు, ఆదాముతో చెప్తున్నాడు. నువ్వు కష్టపడాలి, నువ్వు పని చేయాలి, నీ కుటుంబాన్ని నువ్వు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? ఆదాముకు చెప్తున్నాడు, పురుషుడికి చెప్తున్నాడు, స్త్రీ కాదు. కనుక దేవుడు పురుషునికి ఒక సహచారిగా ఇచ్చాడు. ఆమె బాధ్యత ఏంటంటే భర్తకు సేవ చేయటమే స్త్రీ యొక్క బాధ్యత. కుటుంబంలో భర్తకు బిడ్డలకు సేవ చేయటమే స్త్రీ యొక్క బాధ్యత. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అది తెలుసుకొని మనం వాక్యాన్ని గౌరవిస్తున్నామా, లేకపోతే వాక్యాన్ని తృణీకరిస్తున్నామా, లేకపోతే మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది మనకు మనమే దాన్ని పరిశీలన చేసుకోవాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండంలోకి వద్దాం. ఇప్పుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. బలిష్టమైన జనము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బలిష్టమైన జనము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము ఈ యొక్క అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ ఇజ్రాయేలు సంఘం ఉంది. తర్వాత ఇజ్రాయేలు సంఘం ఎక్కడ ఉంది అని అంటే
లోకములో ఉంది, ఐగుప్తులో ఉంది. ఐగుప్తు దేనికి సూచనగా ఉందంటే లోకానికి సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికి సూచనగా ఉంది? లోకమునకు. ఇజ్రాయేలు జనాంగము దేనికి సూచనగా ఉన్నారు అంటే దేవుని యొక్క సంతానమునకు సూచనగా ఉన్నారు వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నారు. యోసేపును బట్టి వాడు ఐగుప్తులోకి వెళ్ళారు. యోసేపు ఐగుప్తును ఏలాడు 40 సంవత్సరాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు ఐగుప్తుని 40 సంవత్సరాలు ఏలాడు. కనుక యోసేపు యొక్క దినాలలోనే దేశమంతా కూడా కరువు వచ్చింది. ఏ దేశము? కనాను దేశము. కనాన్లో కరువు వచ్చింది. మిగతా దేశాల్లో, చుట్టుపక్కల ఉన్న దేశాల్లో కూడా కరువు వచ్చింది. కానీ ఆ కరువు యొక్క కళను ఎవరికి చూపించారంటే ఫరో రాజుకి చూపించాడు. ఏమిటి ఆ కళ అంటే దేవునామనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, 7 బక్క చిక్కిన ఆవులు బలిసిన ఆవులు తినేస్తున్నాయి. బక్క చిక్కిన ఆవులు బలిసిన ఆవుల్ని తినేస్తున్నాయి. రెండవది, బక్క చిక్కిన యొక్క వెన్నెలు అవి బలిసినటువంటి వెన్నెలను తినేస్తున్నాయి. ఇది వచ్చిన కళ. రాజుకి ఆ కళ మర్చిపోయాడు. ఆయన కళగని మర్చిపోయాడు. అప్పుడు యోసేపు ఎక్కడున్నాడు అని అంటే చెరసాలలో ఉన్నాడు. యోసేపు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. అప్పుడు యోసేపు చెరసాల్లో ఉన్న సంగతి ఎవరికి తెలుసు అని అంటే రాజు దగ్గర 2 మంత్రులు ఉన్నారు. వారిద్దరు కూడా యోసేపు యొక్క చెరసాల్లోనే ఉన్నారు. అప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళిద్దరికి కూడా కళ వస్తుంది. ఆ కళలు ఏమిటి? ఒకను ఉరి తీయటము, ఒకడేమో మళ్ళీ తిరిగి రాజు దగ్గర ఆ యొక్క గిన్నె ఇచ్చేటువంటి పని చేయటము. ఇప్పుడు ప్రియులారా గమనించండి, ఆ విధంగా ఉన్నప్పుడు ఆ కళ వాళ్ళకి అర్థం కాల. అప్పుడు వాళ్ళంతా కూడా, వాళ్ళ ముఖాలంతా కూడా వికారముగా, దుఃఖముతో, వేదనతో ఇద్దరు కూర్చొని వేదనతో ఉన్నారు. యోసేపు పిలిచి, ఏంటి మీరు ఇట్లా ఉన్నారని అడిగారు. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మాకు ఈ కళ వచ్చింది, ఈ కళ వచ్చింది. అప్పుడు యోసేపు ఆ కళ యొక్క భావములను తెలియజేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు వచ్చిన కళ యొక్క భావం తెలిపారు. ఇదిగో మీలో ఒకడు ఉరి తీయబడతాడు, మీలో మళ్ళా ఒకడు తిరిగి తన యొక్క వృత్తిరీత్యలో మళ్ళా రాజు దగ్గర గిన్నె అందించేటువంటి పనిను మరలా తిరిగి ఆ పనిలో చేరతాడని చెప్పాడు. ఎవరైతే రాజు దగ్గర మళ్ళా తిరిగి పనిలో చేరుతాడో ఆ వ్యక్తి ఏం చేశాడంటే యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? రాజా, ఇదిగో నీ కళ భావమును తెలియజేయగలిగేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడంటే చెరసాల్లో ఉన్నాడు. అతని పేరు యోసేపు. మీరు కానీ అతన్ని తీసుకుని వస్తే మీ కళ భావమును తెలియజేస్తాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే వెంటనే యోసేపును విడుదల చేపిస్తాడు రాజు. విడుదల చేపించి ఇంటికి తీసుకుని వెళ్ళి స్నానం చేపించి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి రాజు యొక్క ఉంగరాన్ని యోసేపుకి పెట్టి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ప్రియులారా చెప్తాడు, ఆ కళభావమును యోసేపుకు ఆ దేవుడు చూపించినప్పుడు యోసేపు చెప్తాడు. ఏమని చెప్తాడండి? రాజా, ఇదిగో మీకు ఈ విధమైనటువంటి కళలు వచ్చాయి. కళలు ఒకటే, కళభావము కూడా, కళలు వేరు వేరు కానీ వాటి భావం మాత్రము ఒకటే అని చెప్పాడు.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7 బక్క చిక్కిన ఆవులు, 7 బలిసిన ఆవులు తినటం, 7 బక్క చిక్కినటువంటి ఆ యొక్క వెన్నెలు, బలిసిన ఆవులు, బలిసిన యొక్క వెన్నెలు తినటం అంటే ఇది కరువుకు సూచన. కనుక 7 సంవత్సరములో కరువు రాబోతుంది అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఆ యొక్క ఐగుప్తు ఫరో రాజు ఏం చేశాడు అని అంటే యోసేపును రాజుగా ప్రకటించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. యోసేపు యొక్క పేరును మార్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం పేరు? యోసేపు యొక్క పేరు ఏం పేరు అని అంటే జఫ్నత్ నెహు అనే పేరు పెట్టాడు ఆయన. ఏం పేరండి? జఫ్నత్ నెహు అని పేరు పెట్టాడు. ఆ పేరులోనే ఐగుప్తు దేశాన్ని అంతటిని యోసేపు ఏం చేసినాడంటే పరిపాలించాడు. 7 సంవత్సరములకు సరిపడే ఆహారమును యోసేపు పండించాడు. 14 సంవత్సరములకు సరిపడే ఆహారాన్ని యోసేపు పండించి విస్తారమైన కొట్లు కట్టించి ఆ కొట్లలో ధాన్యమును సమకూర్చి పెట్టాడు యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చుట్టుపక్కల దేశాలన్నీ కూడా కరువుతో ఉండిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా దేంతో నిండిపోయినాయి? కరువుతో నిండిపోయినాయి. కానీ ఆహారము ఒకే ఒక్క దేశములో ఉన్నది. ఆ దేశమే ఐగుప్తు దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోసేపు ఆ విధంగా ఆ యొక్క పరిపాలనలోనే, ఆ కరువు దినాల్లోనే ఈ యొక్క ఇశ్రాయేలీయులు, అప్పుడు వాళ్ళ జనం ఎంతో తెలుసా? అప్పుడు యాకోబు మొదలుకొని ఆ 12 గోత్రాలు వాళ్ళకి పుట్టిన పిల్లలు మొత్తం కలిపితే ఎంతమంది అని అంటే 70 మంది. ఎంతమంది అండి? 70 మంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తుకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక 70 మంది వెళ్ళి ఇప్పుడు యోసేపు 40 సంవత్సరాల పరిపాలన చేశాడు. ఈ 40 సంవత్సరముల్లో ఎంతమంది జనం పెరుగుంటారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని కుటుంబాలు పెరుగుంటాయి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భయంకరమైనటువంటి కార్యము అక్కడ జరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అనంటే ప్రియులారా గమనించండి, దేవుడు అక్కడ ఇశ్రాయేలు యొక్క సంతానాన్ని ఆయన ఏం చేస్తున్నాడు అనంటే వృద్ధిపరుస్తున్నాడు. ఆయన అభివృద్ధి చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్పగానంటే అత్యధికమైనటువంటి ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. అరణ్య ప్రదేశము వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారున్న ప్రదేశం అంతా కూడా ఇశ్రాయేలుతో ఏమైపోయింది? యోసేపు తర్వాత 12 మంది గోత్రికులు కొంతమంది అందరూ కూడా ఏమైపోయారంటే మరణించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొత్తం ఆ పాత జనాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ తరము వారంతా కూడా ఏమైపోయారంటే మరణించారు. ఇప్పుడు యోసేపు ఎరగని ఒక కొత్త రాజు మరలా రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పేరు కూడా ఫరోనే. ఆయన పేరు కూడా ఫరోనే. ఈ ఫరోను క్రీస్తు దేవుడు దేంతో పోల్చాడంటే పోపుతో పోల్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరితో పోల్చాడు? పోపుతో పోల్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ యొక్క ఫరో యోసేపు ఎరగనటువంటి ఒక కొత్త రాజు ఆ యొక్క ఐగుప్తుకి రాజు అయ్యాడు.
అయిన తర్వాత ఆ రాజు ఏం చేసినాడు, మొత్తం పరిశీలన చేశాడు. పరిశీలన చేస్తే ఐగుప్తు యొక్క జనుల కంటే, ఐగుప్తు యొక్క ప్రజల కంటే ప్రియులారా, ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క సంతానము, ఇశ్రాయేలు యొక్క జనాంగము వారు ఎలా ఉన్నారు అని అంటే బలిష్టంగా కనబడుతున్నారు రాజుకి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలును చూచినప్పుడు ఐగుప్తు రాజుకు భయమేసింది, వీడు ఎక్కడ వెళ్ళిపోతారు అని. మనకు ఎట్టి పనులు చేయకుండా, మనకు బానిసలుగా ఉండకుండా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు వీళ్ళు బానిసలుగా ఉండకుండా వెళ్ళిపోతారేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆయన కుయుక్తు పండుతున్నాడు ఇక్కడ. ఎలాంటి కుయుక్తు అని అంటే ప్రియులారా, ఇశ్రాయేలుకు పుట్టే ప్రతి మగ పిల్లవాడిని ఏం చేయమంటున్నాడు ఇక్కడ, హతమార్చండి అని చెప్తున్నాడు ఆయన. మంత్రసాలను పిలిపించాడు. ఆ యొక్క మంత్రసాలను పిలిచి వాళ్ళతో చెప్పాడు, ఇదిగో ఇశ్రాయేలులో ఒకవేళ మగపిల్లలు పుడితే వారు పుట్టగానే మీరేం చేయాలి, చంపేయండి. ఒకవేళ ఆడపిల్ల పుడితే దానిని మీరు బ్రతికనివ్వండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలులో పుట్టినటువంటి ప్రతి మగపిల్లవాడిని చంపమంటున్నాడు. ఎందుకనంటే మగపిల్లవాళ్ళు ఇక్కడ ఆ యొక్క ఐగుప్తుల యొక్క మగవాళ్ళ కంటే ఇశ్రాయేలులో పుట్టినటువంటి ఈ మగపిల్లలు ఎలా ఉన్నారు అని అంటే బలిష్టమైన సంతానముగా ఉన్నది, బలము కలిగిన సంతానముగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉందండి, బలిష్టంగా ఉన్నట్ట. బలిష్టం అంటే బలం కలిగి ఉన్నారంట వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజు ఏమంటున్నాడో చూడండి ఇక్కడ, చూడండి 9వ వచనం. అతడు తన జనులతో ఇట్లా, నేను ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగా ఉన్నది. వారి విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజు అంటున్నాడు, మన జనము కంటే ఇశ్రాయేలు యొక్క జనము బలిష్టమైన జనముగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఇశ్రాయేలులు మన శత్రువులతో ఏకమై వారు మనలను హతమార్చి, ఇదిగో మన నుంచి మనకు పనులు చేయకుండా వారు వెళ్ళిపోతారేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత భయం వేసిందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజు భయపడ్డాడండి. ఒక దేశాన్ని ఏలేటువంటి ఒక రాజు ఒక అల్ప జనం, అది ఎలాంటి జనం అండి, అల్పమైన జనము, ఎన్నికలేని జనం అది వాళ్ళ దృష్టిలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఎన్నిక లేని జనమును చూచి వాళ్ళ యొక్క చూడండి, వాళ్ళ దృష్టిలో అది ఎన్నిక లేని జనము, వాళ్ళ దృష్టిలో అది ఒక బలహీనమైన జనము. కానీ రాజు ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదంటున్నాడు ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళని ఏ మాత్రము కూడా మనము తక్కువ అంచనా వేయాల్సిన అవసరము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంతానము నిజంగా అది ఒక బలిష్టమైనటువంటి సంతానమే. దేవుని యొక్క జనాంగము అది ఒక బలమైనటువంటి జనాంగం. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యములో రాయబడింది, ఎన్నిక లేనివాడు బలమైన జనాంగముగాను, వారిలో ఒంటరైన వాడు 10,000 మంది అగునని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఎన్నిక లేని జనం ఎలా ఉంటుందంట? ఎన్నిక లేని జనము బలమైన జనముగా తయారవుతుంది. వారిలో ఒంటరైన వాడు దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంతానము నిజమైన సంతానము, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క తలంపులో, దేవుని యొక్క ఉద్దేశంలో, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచనలో ఉన్నటువంటి సంతానము ఎలా ఉండబోతుంది అంటే ఒక బలమైనటువంటి సంతానముగా ఉంటుంది. ఇది శరీర సంబంధమైన సంతానం. ఇది దేవునికి ఏ సంతానం అండి? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇశ్రాయేలు అనేది కేవలము దేవునికి ఒక శరీర సంబంధమైనటువంటి ఒక సంతానము మాత్రమే. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీలో నుంచి ఆ 2 సంతానములు బయటకు వస్తాయని చెప్పినాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒకటి శరీర సంబంధమైనది, రెండవది ఆత్మ సంబంధమైనది. ఈ రెండుటిని దేవుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్రహామా, ఇదిగో ఆకాశ నక్షత్రాలు చూడండి, ఇదిగో ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులను ఎవరైనా లెక్కించగలడా? భూమి మీద ఉన్న ఇసుక రేణువులు శరీర సంబంధమైన సంతానముకి సూచనగా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆకాశములో ఇదిగో నక్షత్రాలు, ఆ నక్షత్రాలు దేనికి సూచనగా ఉన్నదంటే ఆత్మ సంబంధమైనటువంటి జనాంగమునకు సూచనగా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ 2 సంతానము కూడా ఎవరిలో నుంచి వస్తున్నాయి? అబ్రహాములో నుంచే వస్తున్నాయి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. శరీర సంబంధమైన సంతానం కానీ ఆత్మ సంబంధమైన సంతానం కానీ. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంటే భూ సంబంధమైన సంతానము, ఆత్మ సంబంధమైన సంతానము, శరీర సంబంధమైన సంతానము, ఆత్మ సంబంధమైనటువంటి సంతానము. మనము ఎవరిమి అనంటే మనము శరీర సంబంధమైన వారమా అబ్రహాముకి, లేక ఆత్మ సంబంధమైన వారమా? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడు మనలను, అన్యజనులమైన మనలను ఆయన యొక్క దృష్టిలో, దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క ఎన్నికలో మనం ఏ సంతానమై ఉన్నాం? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనము ఏ సంతానమై ఉన్నామనంటే ఆత్మ సంబంధమైనటువంటి సంతానమై ఉన్నాం మనం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏ సంతానం అండి మనం? ఆత్మ సంబంధమైన సంతానము. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎలాగో ఆత్మ సంబంధమైన సంతానము అనంటే విశ్వాసమును బట్టి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేన్ని బట్టి అండి? విశ్వాసమును బట్టి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన యెరూషలేము వీధుల్లో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక కానాను స్త్రీ యేసును వెంబడించింది. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించుము, ఇదిగో నా కుమారుడు ఇదిగో చావడానికి సిద్ధముగా ఉన్నాడు, కనుక నీవు వచ్చి నా కుమారుని స్వస్థపరచు అని కేకలు వేస్తూ వెళ్ళింది. ఆయన ఆమె మాటలు పట్టించుకోకుండా ఆయన ఇంకా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. అలాగనే దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమె కూడా విడిచిపెట్టకుండా అలాగే కేకలు వేసుకుంటూ వెళతానే ఉంది. మధ్యలో ఒకసారి శిష్యులు ఆమెను అడ్డగించారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. శిష్యులు ఆమెను అడ్డగించినా ఆమె యొక్క పట్టుదల మాత్రము ఆమె విడిచిపెట్ల. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, ఆయన వెళ్ళిపోతున్నాడు. ఈ స్త్రీ విడిచిపెట్టకుండా ఆయనను వెంబడిస్తూనే ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. అప్పుడు ఒక దగ్గర ఆగాడు ఆయన.
ఆగి, ఏంటమ్మా నీ సమస్య అని అడిగాడు. అయ్యా, నా కుమారుడు ఇదిగో ఈ బలహీనతతో ఉన్నాడు కనుక నువ్వు వచ్చి స్వస్థపరచు అని అడిగింది ఆమె. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, అమ్మా, పిల్లలకి వేయవలసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి వేయట యుక్తము కాదే అన్నాడు ఆయన. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, నిజమే ప్రభువా, ఇదిగో కుక్క పిల్లలు కూడా తన యజమానుని యొక్క బల్ల మీద నుండి కింద పడు రొట్టె ముక్కలను ఏరుకొని తినును గదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? ఆమేన్. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ఆ స్త్రీ వైపు చూచి ఆయన ఏమన్నాడు తెలుసురా? ఇశ్రాయేలులోనైనను ఇంతటి విశ్వాసము కలిగిన వారిని నేను చూడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసము ఎక్కడున్నది అని అంటే అన్య జనులలోనే దేవుడు విశ్వాసమును చూడగలిగాడు. ఆయన ఏ యూదులలో విశ్వాసమును చూడలేదు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్క యూదులో కూడా ఆయన విశ్వాసమును చూడ. అందుకే అంజూరపు చెట్టును ఎందుకు శపించాడు ఆయన? అంజూరపు చెట్టు దేని సూచనగా ఉన్నది? దేని సూచనగా ఉన్నది? ఇజ్రాయేలుకో. దాని మీద కాయలేమీ లేవంట. ఆ చెట్టుకి ఫలాలు లేవు. నిజంగా ఇజ్రాయేలులో ఏ ఫలము కూడా కనబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏ ఫలములు? ఆత్మ సంబంధమైన ఫలములు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఫలములు ఏమిటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము. ఈ ఫలాలు కోరుకున్నాడు ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి. అంటే ఇజ్రాయేలును మొట్టమొదటిగా ఆయన దర్శించినప్పుడు ఆ ఇజ్రాయేలు దగ్గర దేవుడు కోరుకున్నది ఏమిటంటే ఫలాలు కోరుకున్నాడు ఆయన. కానీ వాళ్ళు ప్రతీకారమనే చూపిస్తున్నారు. అక్కడ ఏం చూపిస్తున్నారు? ప్రతీకారము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాకు ఆ యొక్క హేరోదు రాజే రాజు, మాకు ఈయన రాజుగా ఉండడానికి వీలేదు. ప్రతీకారము, పగ, ద్వేషము, అసూయ, కలహము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆత్మ ఫలములకు వ్యతిరేకమైన కార్యాలన్నీ కూడా ఎక్కడున్నాయనంటే ఇజ్రాయేల్లో ఉంది. అందుకనే ఆయన మొదటిగా ఇజ్రాయేలును దర్శించినప్పుడు, అంజూరపు చెట్టును దర్శించినప్పుడు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన కోరుకున్నాడు ఫలాలు ఏమన్నా దొరుకుతాయేమోనని. అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన ఫలాలు ఏమైనా దొరుకుతాయేమో అని ఆశించాడు. కానీ ఆ ఫలాలు లేకపోవడం వల్ల ఆ చెట్టుని ఏం చేసినాడు? ఆయన శపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ చెట్టుని ఏం చేసినాడు? ఆయన శపించాడు. ఆ చెట్టును చెప్పించిన రీతిగానే శరీర సంబంధమైన ఇజ్రాయేలును కూడా శపించాడు ఆయన. ఏమన్నాడు ఆయన? యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను రాళ్లతో కొట్టుచు చంపుచూ ఉన్నదానా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఏ విధంగా అయితే చేర్చుకోలేనని ఆశపడిందో, నేను కూడా మిమ్మలను నా రెక్కల కింద చేర్చుకోవడానికి ప్రయత్నించితిని గాని మీరు రానొల్లకపోతిరి. దేవుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలు కోరుకున్నాడు. ఇజ్రాయేలును దర్శించినప్పుడు దేవుడు ఇజ్రాయేలు దగ్గర కోరుకుంది ఏంటో తెలుసా? ఫలాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆ ఫలాలు అక్కడ కనపడలేదు. ప్రతీకారము, ద్వేషము, అసూయ, కలహము, మత్సరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఆ యొక్క నిజమైన అంజూరపు చెట్టును శపించాడు. ఇదిగో ఇక్కడ ఈ యొక్క అంజూరపు చెట్టు అయినటువంటి ఇజ్రాయేలు దేశాన్ని కూడా ఆయన ఏం చేసినాడు? చూశారా?
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలులోనైనను సరే ఇంతటి విశ్వాసము కలిగిన వారిని నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు అన్య జనులలో దేవుడు ఒక విశ్వాసము ద్వారా ఒక బలమైన జనాంగాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఐగుప్తులో దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలా ఉంచాడు అని అంటే ఒక బలమైన జనాంగముగా ఉంచాడు, ఒక బలిష్టమైన జనాంగముగా ఉంచాడు ఆయన. ఐగుప్తు అనగా లోకము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తు అనగా లోకము. అయితే లోకములో దేవుని యొక్క సంతానం ఉన్నది. అది ఎలా ఉన్నది అంటే బలిష్టమైన సంతానముగా ఉన్నది, బలము కలిగిన సంతానముగా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సంతానాన్ని చూచి రాజు భయపడ్డాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ చివరి దినాల్లో దేవుడు అక్కడ జరిగినటువంటి ఆ కార్యాన్ని అది ఊరికినే దేవుడు అర్థంగా రాయిపించలేదు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది రాబోయే దినాల్లో ఒక బలమైనటువంటి నిజమైనటువంటి ఒక జనాంగము రావడానికి ఒక సూచనగా, ఒక నీడగా, ఒక దృష్టాంతముగా దేవుడు దాన్ని ఏం చేసినాడంటే అక్కడ రాసి పెట్టాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాబోయేదానికి ఒక ఛాయగా అది. మరి రాబోయేటువంటి దినాల్లో మరి ఈ బలమైన సంతానం ఎవరు? ఈ బలిష్టమైన సంతానం ఎవరు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రజలు ఎవరు? దేవుని కుమారులు కుమార్తెలు ఎవరు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, దేవుడు ఆ యొక్క బలమైన సంతానాన్ని తీసుకురావడానికే దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తుగా వచ్చింది ఎవరో కాదు, క్రీస్తు బిడ్డమే. 2000 సంవత్సరాల క్రితం ఆయన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకోసం వచ్చాడు? తన యొక్క బలమైన సంతానాన్ని బయటికి తీసుకురావడం. ఆ బలమైన సంతానం ఎక్కడుంది? ఎక్కడుంది? లోకములో ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్న రీతిగా దేవుని యొక్క సంతానము, దేవుని యొక్క ప్రజలు ఎక్కడున్నారు? లోకములో ఉన్నారు. లోకములో కలిసిపో ఉన్నారు. కనుక ఇప్పుడు ఆ లోకములో ఉన్నటువంటి దేవుని కుమారులను కుమార్తెలను బయటికి తీసుకురావడానికే ప్రియులారా 2000 సంవత్సరాల క్రితము దేవుడు యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన సంతానమును తీసుకురావడం కోసం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రక్తం కార్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘానికి పునాదేశాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట. అంటే పాతాళలోక ద్వారములన్నిటికంటే కూడా బలమైన సంఘం ఒకటి రాబోతుందని అర్థం. అది సజీవ దేవుని యొక్క సంఘము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సజీవ దేవుని యొక్క సంఘం అది. ఇది ఆత్మ సంబంధమైన సంఘం. ఇది శరీర సంబంధమైనది కాదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. శరీర సంబంధమైన సంఘమును చూచి ఆ ఫరో రాజు, ఐగుప్తులో ఉన్న ప్రజలు, మంత్రులు భయపడ్డారు. వాళ్ళు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళ జనమును ఎదగనీయకుండా మనము కుయుక్తి చేద్దాం, యుక్తి చేద్దాం రండి అని రాజు వాళ్ళకి పిలుపునిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవుడు ఒక బలమైన సంఘాన్ని, ఒక బలమైన జనాంగాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి సంతానాన్ని దేవుడు తన ప్రజలను, తన ఎన్నికలో, తన ఆలోచనలో, ఆయన ప్రణాళికలో, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ఎవరి పేర్లు అయితే రాయబడి ఉన్నాయో ప్రియులారా, వారిని బయటికి తీసుకురావడానికి కోసము
దేవుడు 2000 సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు పేరు మీద ఈ లోకానికి వచ్చినాడు. ఆయన వచ్చి తన రక్తాన్ని చిందించి ఆయన ఏం చేసినాడు? సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినాన లేచాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లేచి ఆయన వెళ్ళిపోతూ తన శిష్యులైన ఆయన ఏం చేసినాడంటే పిలిచి, ఇదిగో మీరు యెరూషలేము మేడగదిలో మనం ఎక్కడైతే ఆ యొక్క రొట్టె విరిచే కార్యక్రమాన్ని జరుపుకున్నామో మీరు వెళ్ళి అక్కడ కనిపెట్టుకి కూర్చొని ప్రార్థన చేయండి అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఆ యొక్క యెరూషలేము ఆ మేడగదిలోకి వెళ్ళి తండ్రి చేత వాగ్దానం చేయబడినటువంటి ఏ వాగ్దానం అయితే ఉన్నదో ఆ వాగ్దానం కోసము వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రార్థించారు. వాళ్ళు ఆ యొక్క గదిలోకి వెళ్ళిన 10 రోజులకి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము, అదే యేసు అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారిలో ప్రియులారా ప్రతి ఒక్కరిలో ఆయన చేరాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరు చేరింది? ఏ దేవుడైతే పరలోకానికి వెళ్ళాడో అదే దేవుడు ఆత్మగా మారి అగ్ని నాలుకలుగా విభాగించుకొని అక్కడ ఎంతమంది కూడుకుని ఉన్నారు? 120 మంది కూడుకున్నారు. ఆ 120 మందిలోకి 120 విభాగాలుగా ఆయన విభజించుకొని వారిలోకి వచ్చేసాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఒక బలమైనటువంటి సంఘాన్ని స్థాపించుటకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన పేతురుతో వాగ్దానం చేశాడు. ఏమన్నాడు? పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవజాలవు. అంటే ఎంత శక్తి కలిగి ఉంటుందో ఆ సంఘం ఒకసారి ఆలోచన చేయండి. ఆమేన్. హల్లెలూయా. ఎంత బలము కలిగి ఉంటుందో ఆ సంఘము. సంఘం అంటే ఎవరు? ప్రజలు, మనుషులు. సంఘం అంటే రాయి రప్పలు కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సంఘం అంటే దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు. ఇప్పుడు ఆ కుమార్తెలు ఎలా ఉండబోతున్నారో పేతురుతో చెప్తున్నాడు. ఆ యొక్క సంఘం ఎదుట పాతాళలోక ద్వారములో నిలవజాలవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు పరలోకములో ఏది బంధిస్తే అది బంధించబడుతుంది. భూమి మీద నువ్వు దేన్నైతే విప్పుతావో అది పరలోకములో విప్పబడుతుంది. ఎటువంటి అధికారం అది? దేవుడు తన కుమారులకు, కుమార్తెలను ఒక బలమైనటువంటి సంతానముగా, ఒక బలిష్టమైన జనాంగముగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? ఎందుకండి? ఎందుకు ఆయన బిడ్డలు బలవంతులుగా ఉండాలి? ఎందుకు ఉండాలి? తండ్రి బలవంతుడైతే పుట్టే పిల్లలు కూడా మరి ఆయన బలవంతుడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏలయనగా మనకు శిశువు పుట్టును. చూడండి, యెషయా గ్రంథము చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. బలవంతుడైన దేవుడు ఎవరండి ఆయన? చెప్పండి, ఎవరైనా? అందుకనే క్రీస్తు బ్రహ్మ ఒక సందేశం ఇచ్చినాడు. బలవంతుడకు దేవుడు మన ముందు ప్రత్యక్షమాయను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ దేవుడు అంటే ఆయన? మరి ఆయన బిడ్డలు ఎలా ఉండాలి?
దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనం ఎలా ఉన్నాం? తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉన్నాం మనం. ఎలా ఉన్నాం? ఒక అంట ముక్కును అతికించి పెట్టుకున్నాడంట, ఆపరేషన్ చేయించుకొని. వాడికి ముక్కు ఆపరేషన్ చేసి ముక్కు తీసేస్తే టెంపరీగా ముక్కు పెట్టుకున్నాడంట. మరి తుమ్ము వస్తే ఉంటుంది అది? దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. తుమ్మితే ఊడిపోయే ముక్కు అది. మరి దాన్ని ఎంతసేపు పట్టుకుంటాడు? అనుకోకుండా తుమ్ము వచ్చింది, ఆ ముక్కు ఏమైపోయింది? మన జీవితాలు కూడా అట్లాగే ఉంటాయి. తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లాగా పడిపోయే వాళ్ళంగా ఉండకూడదు మనం. అపవాది వచ్చి మన ముందు వచ్చి నిలబడినప్పుడు, ఏమండి, అపవాది మిమ్మల్ని లోక సంబంధమైన కోరికలకు ప్రేరేపించినప్పుడు, లోక సంబంధమైన ఆలోచనలతో ప్రేరేపించినప్పుడు వాటిని మీరేం చేయాలి? ఏం చేయాలి? మరి యేసుక్రీస్తు దాన్ని జయించడం లేదా? ఏమండి, అపవాది యేసుక్రీస్తుని ఎక్కడికో ఆయన మనసులోనే అది జరిగింది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికో నిజంగా ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళా యేసుక్రీస్తుని. అది ఒక ఊహల్లో, ఆలోచనలో అది ఆ విధంగా తీసుకుని వెళ్ళింది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మరి ప్రభు ఏం చేసినాడు? ఆయన బలవంతుడు కనుకనే దానిని తన వాక్యము ద్వారా ఆయన ఏం చేసినాడంటే జయించాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏమండి, ఆయన బలవంతుడు కనుకనే వాక్యము ద్వారా దానిని ఏం చేశాడు? జయించాడు. కనుక నీవు నేను కూడా శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఆలోచనలు, లేదా దయ్యం వచ్చి మన ముందు నిలబడి ఒక పాపానికి సంబంధించినటువంటి ఆలోచనలు ప్రేరేపించినప్పుడు దానిని నీవు వాక్యము ద్వారా ఏం చేయాలంటే జయించాలి. నీ వాక్యం ద్వారా జయించాలని అంటే నీలో ఏముండాలి? వాక్యం ఉండాలి. నీలో వాక్యముగా ఉండడం కాదు, కానీ నీవే వాక్యముగా మారాలి. అది అప్పుడే నువ్వు జయించగలుగుతావు. లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన తలంపులు పెట్టుకొని, ఏమండి, దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనసుల్లో ఎంతో బాధ ఉంటుంది, ఎంతో వేదన, దుఃఖం ఉంటుంది. ఎవరు చెప్పుకోవాలి ఇదంతా? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఒక పక్క దేవుడు, ఒక పక్క దయ్యము. నలిగిపోతుంది శరీరం అంతా కూడా. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. శరీరం అంతా కూడా నలిగిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ప్రియులారా, వాక్యం ఉన్నట్టు చెప్తే ఎవరు ఉండరు. ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఏమైనా ప్రార్థన చేస్తుందో తెలుసా? 7వ గంపులో ఉన్న వర్తమానం అంతా చెప్పేలాగా సహాయం చేయని ప్రార్థన చేస్తుంది. నిజంగా ఆ వాక్యం ఉన్నట్టు చెప్తే మీరెవ్వరూ కూడా వాక్యం ముందు నిలబడలేరు. నిలబడరు మీరు. నిజంగా చెప్తున్నాను నేను. క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశాన్ని కానీ నేను కానీ చెప్తే మీలోనే కాదు, ఎవడూ నిలబడలేరు. ఎవడు లేడు ఆ జీవితాలు కలిగి ఇక్కడ. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏదో మిమ్మల్ని ప్రేమతో, సహనముతో కొంత వాక్యాన్ని చెప్పడమే కానీ నిజంగా క్రీస్తు థామస్ ఆయన చెప్పాడు, మీరు ఇక్కడ ఎవ్వరు కూడా వాక్యానికి లోబడి లేరు, మీరు ఎవ్వరు కూడా రావద్దని చెప్పాడు. ఆయన ఖండితంగా చెప్పాడు. ఊరికనే చెప్పినాడు ఆయన క్యాసెట్లో. ఏమండి, మీరు ఎవరు రావద్దన్నాడు ఆయన. ఎవరిని? వాళ్ళ సంఘంలో. ఎందుకు చెప్పాడు ఆయన? అక్కడున్న వాళ్ళు ఎలా ఉన్నారో ఇప్పుడున్న వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన జీవించిన కాలంలో ఎవరు ఆయన మాట వినలా, ఎవ్వరూ ఆయన మాటను లెక్క చేయలేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవించారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నడిచారు.
అందే కొన్ని కుటుంబాలు పతనమైపోయినాయి సూపర్ చర్చిలో. తెలుసా కారణం ఏంటో తెలుసా? ఇంత గొప్ప సందేశాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ ఆ వాక్యం ప్రకారం జీవించకపోవడమే ఆ వాక్యం వాళ్ళు ఏం చేసిందో తెలుసా? పతనం చేసింది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియులారా, అందుకనే వాక్యంలో రాయబడింది, ఆ బండొచ్చి ఎవడి మీద పడినో లేదా వెళ్ళి ఆ బండ మీద ఎవడైతే పడతాడో వాడు తునాతునకలైపోతాడని వాక్యంలో రాయబడింది. అందుకని వాక్యంతో పెట్టుకోవద్దండి. మీకు నిజంగా ఇష్టపూర్వకంగా ఉంటే రండి, లేదా మానేయండి. నేను కూడా అదే మాట చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నిజంగా మీకు దేవుడు అంటే భయము, భక్తి, వినయము, విధేయత ఉంటే, దేవుని వాక్యం మీద గౌరవం ఉంటేనే రండి, లేకపోతే అవసరం లేదు. దేవునికి అవసరం లేదు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎంతో బాధపడ్డాడు. వర్తమానాలు ఇచ్చినప్పుడు క్రీస్తు థామస్ ఎంతో బాధపడ్డాడు. ఆయన ఆ బాధపడుతూ ఆయనకి ఆయన అంత సందేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఆయనకి ఉందండి. ఉందా? ఆయనకు ఉందా? అవసరం ఉందా? ఉంది. ఎందుకంటే ప్రియులారా, ఒక ఆత్మ నశించబోకూడదని ఆయన ఒక ఆలోచన. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానికి దూరం కాబాకండి. దేవుని యొక్క వాక్యానికి దూరం కాబాకండి. దేవుని యొక్క వాక్యానికి వెలుపల జీవించబాకండి. వెలుపల అపవాది ఉంది, దయ్యం ఉన్నది, రోగాలున్నాయి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వాక్యం యొక్క కంచెలో మనం జీవించాలి. మనం దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు ఈ రోజున తన కుమారులు కుమార్తెలకు ఆయన ఏం వేశాడంటే వాక్యం అనే కంచెను వేశాడు. ఆయన ఏదైనా తోటలో దేవుడు తన బిడ్డలకు ఏం చేశాడో తెలుసా? కంచె వేశాడు. ఆ కంచెను దాటింది అవ్వ, పతనమైంది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వాక్యం అనే కంచెను వేస్తే ఆ కంచెను దాటింది అవ్వ. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. తన సుబుద్ధిని ఆధారం చేసుకుంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని ఆధారం చేసుకుంది? సబుద్ధిని. ఏంటి ఆ సబుద్ధి? తింటే ఏమైంది? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమెకు సబుద్ధి ఏంటి? తింటే ఏమైంది? దేవుడు ఏం చెప్పినాడు? తినుదినమున నువ్వు నిశ్చయముగా. వాడు వచ్చి ఏమన్నాడు? మీరు చావరు, మీరు చావనే చావరు, మీరు ఆయన వలె మారుతారని దేవుడు ఆ పండును తినద్దన్నాడు అని చెప్పాడు. అప్పుడు ఆలోచనలు పడింది. ఎవరు? సొంత మనసు ఆలోచన వచ్చేసింది. నిజమా? నిజమా? నిజమేనా? నిజమేనటవా? ఒక్కొక్క ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి మగవాళ్ళు ఏదైనా మాట చెప్పారు అనుకో, నిజమేనండి, మా ఆయన చెప్పలేదే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు అంతగా చెప్పి కంచి వేస్తే వాడు వచ్చి మీరు దేవతలు అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారు అని చెప్పేటప్పటికి అవేమైపోయింది? మోసపోయింది అంతే. ఈ రోజున ప్రియులారు గమనించండి, మోసపోయి ఆమె ఆ మోసం వల్ల ఏమొచ్చింది? మరణం, శాపం వచ్చింది. ఆ మరణమే ఈ రోజు కూడా అందరికీ సంక్రమిస్తా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ఈ రోజున అపవాది ఈ రోజున ప్రతి కుటుంబంలో పనిచేస్తూనే ఉంది. ప్రతి ఇంట్లో అపవాది పనిచేస్తూనే ఉంది. కనుక దానిని మనం జయించాలి. దానిని జయించాలి అని అంటే మన దగ్గర ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలి. మనము ఒక బలమైన సంతానముగా ఉండాలి. ఒక బలిష్టమైన సంతానముగా ఉండాలి. లోక సంబంధమైన బలము, లోక సంబంధమైనటువంటి బలిష్టం కాదు. ఇది ఆత్మ సంబంధమైన కార్యం. ఇది దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.
ఈ ఆత్మ సంబంధమైన, అందుకనే పౌలు అంటాడు కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఆయన 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనుడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరితో పోరాడుతున్నాం అంటండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదంట, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మల సమూహములతోనూ. దీని గురించి మనం బ్రహ్నాం బ్రదర్ మన మంచి సందేశం ఇచ్చినాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవాది ఎక్కడుంది? మధ్యాకాశంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంతానం కూడా ఎక్కడుంది? మధ్యాకాశంలోనే ఉంది. అందుకనే అపవాదికి దేవుని యొక్క సంతానానికి ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. అక్కడ మీరు పోరాడేది ఎవరితో అని అంటే, ప్రస్తుత ఆకాశ మండలములో ఉన్నటువంటి దురాత్మలు ఉన్నాయి. ఆకాశ మండలంలో దురాత్మలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దురాత్మల సమూహముతో మీరు పోరాడుతున్నారు. కనుక మీరు పోరాడేటప్పుడు ఎలా ఉండాలి? ప్రభువునందు మీరు బలవంతులై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉండాలండి? ప్రభువునందు బలవంతులై ఉండాలి. దేవుడు వాగ్దానం చేశాడు సంఘానికి, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవలేవు. పౌలు అంటున్నాడు, మీరు పోరాడేది ఇదిగో దురాత్మ సమూహములతో పోరాడుతున్నారు మీరు. కనుక మీరు బలవంతులై ఉండాలి. ఓ సజీవ దేవుని సంఘమా, ఎలా ఉండాలి మీరు అనంటే? బలవంతులై ఉండాలి. బలిష్టమైన జనాంగంగా ఉండాలా. రాజులు భయపడాలా. ఫరో రాజు భయపడినట్లు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు పుట్టినప్పుడు హేరోదు కూడా భయపడ్డాడు ఆయన. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హేరోదు రాజు పుట్టినప్పుడు, క్షమించండి, యేసు పుట్టినప్పుడు హేరోదు రాజు భయపడ్డాడు. నేను కాక మరొక రాజా అని కలవరపడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఏలబోయేటువంటిది వారు ఎవరనంటే మనమే, పెళ్లి కుమార్తె. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఫరో రాజు ఇజ్రాయిల్ను చూచి భయపడినట్లు, హేరోదు రాజు యేసును చూచి భయపడినట్లు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు ఈ ప్రపంచమంతా కూడా పెండ్లి కుమార్తెను చూచి భయపడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి లూకా సువార్త దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.
ఉం? అదే జ్ఞానులు వెళ్ళి యేసును దర్శిస్తారు కదా. మత్తయి సువార్త రాజైన హేరోదు మత్తయి సువార్త 2వ అధ్యాయము చదవండి. రాజైన హేరోదు దినములందు యోదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోని ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానువు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని అనిరి. అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడి కాలము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానమును తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ వార్త వినగానే హేరోదు రాజుకి యెరూషలేములో ఉన్న వారందరికీ ఏం పుట్టిందంట? కలవరము. కలవరం అంటే భయము, ఆందోళన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హేరోదు రాజుగా ఉండగా ఇంకొక రాజు పుట్టాడా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు వాళ్ళు. వెళ్ళి ఎవరిని అడిగారు? రాజునే అడిగారు. మరి రాజుకి భయం ఉన్నదా? భయం రాదా? ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానులు తూర్పు దేశం నుండి బయలుదేరి తిన్నగా రాజు ఇంటికి వెళ్ళారు. వాళ్ళకి మధ్యలో ఆ నక్షత్రం కనబడటం ఆగిపోయిందట. కొన్ని రోజులు ఆగిపోవడం, అది కనబడకుండా ఉండటం వల్ల వీడు తిన్నగా రాజు ఇంటికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు? ఆ జ్ఞానులు. ఇప్పుడు రాజు ఇంటికి వెళ్ళి రాజుని అడిగారు. ఏమని? ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడిగారు. అప్పటి వరకు వాడికి తెలియదు అసలు. ఆయన అప్పటికే పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు అయింది అప్పటికే ఆయన పుట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు అయింది. అంటే వీళ్ళు తూర్పు దేశం నుంచి బయలుదేరారు. ఎవరు? జ్ఞానులు. అంటే ఈ తూర్పు దేశం అని అంటే మన యొక్క ప్రపంచ పటములో ఈ యొక్క దిక్కుల ప్రకారం మనం చూస్తే మన ఇండియా, మన భారతదేశమే తూర్పు దేశాల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మం చెప్తున్నాడు, వాళ్ళు ఆ జ్ఞానులు ఇండియా నుంచి బయలుదేరారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తూర్పు దేశ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు?
ఇండియా నుంచి ఆ రోజుల్లో విమానాలు లేకపోతే రైళ్లు, బస్సులు, కార్లు ఇవి లేవు. మరి వాళ్ళు ఎలా ప్రయాణం చేశారు? ఒంటెల మీద ప్రయాణం చేశారు. వాళ్ళు ఒంటెల మీద ప్రయాణం చేసి యెరూషలేము వెళ్ళి, ఇజ్రాయెలు దేశం వెళ్ళి ఆ యొక్క హేరోదు రాజును కలిసేటప్పటికి 2 సంవత్సరాలు పట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యేసు వయసు ఎంత? 2 సంవత్సరాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పటికే యేసు నడుస్తున్నాడు. అప్పటికే యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఆ వార్త వినగానే రాజుకి, ప్రియులారా, ఆ రాజు హృదయము ఏమైపోయిందట? కలవరపడిపోయింది. భయపడ్డాడు రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే వాళ్ళు, ప్రియులారా గమనించండి, మాకు హేరోదే రాజు, ఈయన రాజుగా ఉండడానికి నువ్వు యూదుల రాజువా అని అడిగారు పిలాతు ఆయన్ని. మరి అడిగినప్పుడు యేసేమన్నాడు? అవును, నువ్వన్నట్టే. అప్పుడు పిలాతు కూడా అన్నాడు, ఆయన మీ యూదులకు రాజు అంటాయా? మరి మీ రాజును మీరే చంపుకుంటారా అని అడిగితే, మాకు హేరోదు రాజున్నాడు, ఆయనే మాకు రాజు, కానీ ఈ యేసు మాకు రాజు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూశారా ప్రియమైన దేవుని బిడ్డలారా? కనుక రాజు భయపడ్డాడు. ఆయన హేరోదు రాజు కలవరపడ్డాడు. హేరోదు ఒక్కడే కాదు, యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా కలవరపడ్డారని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రియులారా గమనించండి, దేవుడు ఒక సంఘాన్ని పైకి లేపాడు. ఆయన ఆ సంఘాన్ని నిలబెట్టి ఈ ప్రపంచాన్ని కదిలించబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానిలో ప్రధానుడుగా ముఖ్యముగా వచ్చినటువంటి వ్యక్తి క్రీస్తు థామసు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన యొక్క సందేశమే, ఆయన యొక్క వర్తమానమే ఈ ప్రపంచాన్ని కదిలించేటువంటి సందేశం. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నిజంగా ఆయన ఇచ్చిన సందేశంలో ఎవరైతే నిలబడతారో, ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే దాని ప్రకారము నడుస్తారో ప్రియులారా, వారు ఒక బలమైన జనాంగముగా, బలిష్టమైన సంతానముగా దేవుని కోసం ఈ లోకములో వాళ్ళు నిలబడేటువంటి దేవుని సంతానమై ఉన్నది. అసలైన సంతానము, ఆత్మ సంబంధమైన సంతానము, విశ్వాస సంబంధమైన సంతానము, అన్ని జనులమైనటువంటి నిజమైనటువంటి పెళ్లి కుమార్తె దేవుని యొక్క సంతానమై ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. రేపు రాజులు మిమ్మల్ని చూసి భయపడాలా, వాళ్ళ హృదయాలు కలవరపడాలా. ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు, కానీ మీకు మాత్రమే తెలుసు ఏం జరుగుతుందో. కాలాలు గతులు తప్పుతాయి, కాలం అనేది స్థితులు తప్పుతాయి. ఆకాశాలు గతులు తప్పిపోతాయి. ప్రపంచంలో ఏ జ్ఞానవంతులు ఉన్నారు, వాళ్ళకి అర్థము కాని స్థితిగతులు ప్రియులారా మీకు అర్థమవుతా ఉంటుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది? ఎందుకో తెలుసా? మీరు దేవుని యొక్క వాక్యము చేత జన్మించబడ్డారు కాబట్టి, ముద్రించబడ్డారు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక బలమైన సంతానం. నిజంగా ఈనాడు ఈ చివరి దినాల్లో పెళ్లి కుమార్తె సియోను కుమారియే ఒక బలమైనటువంటి సంతానము అని అంటున్నాడు కదా యెషయా గ్రంథంలో. ఓ సియోను కుమారి, నీ బలమును ధరించుకునుము, లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకునుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ బలమేంటో నువ్వు గ్రహిస్తే నిశ్చయంగా నువ్వు దాన్ని ధరిస్తావు. ఏమండి, ఈ మందులు వాడండి, ఈ రోగం పోద్ది అని అంటే ఎవడో వాడుకుని ఉంటాడు. మందుల కోసం మనం ఎగబడుతున్నాం, అవునా? లేకపోతే ఈ యొక్క ఫ్రూట్ తినండి, దీనివల్ల మీకు బలం వచ్చుద్ది అని అంటే అది ఎంత ఖరీదైనా సరే దాన్ని కొనుక్కొని మనం ఏం చేస్తున్నాం? తింటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కరోనా టైంలో కరోనాను తప్పించుకోవడానికి ఎన్ని వాడాం మనం? వాము టీలు, ఏ టీలు? వాము టీ,
కరోనా వచ్చిన భయం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వేడి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు తాగలేదు. ఇవన్నీ మీరు తాగారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం తాగిన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే కరోనా వస్తుందని కాదు నేను తాగింది, ఆల్రెడీ అంతకు ముందు నుంచే నేను చేస్తున్నావి. కరోనా రాకముందు నుంచే చేస్తున్నా నేను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడైతే అన్నీ మానేసేలే, ఇప్పుడు ఏమీ చేయట్లా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం శరీర సంబంధంగా బలంగా ఉండటానికి మనం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఏవి కూడా మనం విఫలం కావటం లేదు. ప్రతి ప్రయత్నం చేస్తున్నాం మనం బలంగా ఉండడానికి, అవునా, లోక సంబంధంగా. కానీ అదే ఆత్మ సంబంధంగా ఎందుకు చేయట్లేదు మనం? ఏమండి, శరీర సంబంధంగా ఎంత బలంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నామో, అదే ఆత్మ సంబంధంగా కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఆకాశాన్ని, భూమిని కదిలిస్తాడు దేవుడు, నీ ద్వారా, నా ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక సందేశాన్ని ఇస్తున్నప్పుడు ఆ సందేశాన్ని నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. ఇంకో విషయం తెలుసా, నేను ఒక హైదరాబాద్లో ఒక వ్యక్తి సేవ చేస్తున్నాడు ఈ వర్తమానంలోనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళ ఆవిడ బ్యాంకులో పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళ ఆవిడ బ్యాంకులో పనిచేస్తుంది. వాళ్ళ చర్చికి వెళ్ళే వాళ్ళు ఒకసారి నాకు ఫోన్ చేస్తే నేనేమన్నానంటే, ఆయన పాస్టర్ ఎట్ అవుతాడు, వాళ్ళ ఆవిడని జాబ్ చేపిస్తున్నాడు కదా అని అన్నా. మరి వాళ్ళు వెళ్ళి ఆయన చెప్పినట్టున్నారు, వెంటనే వాళ్ళ ఆవిడని జాబ్ మానిపించేసాడు ఆయన. తెలుసా మీకు ఆ సంగతి? మన వర్తమానంలోనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం మాట్లాడే మాట అవతల ఖచ్చితంగా ఉండాలి, అది వాక్య సంబంధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక పాస్టర్ అయ్యుండి, ఒక సేవకుడు అయ్యుండి, వాళ్ళ ఆవిడ చేత ఆయన జాబు చేపిస్తూ ఈయన సేవ చేస్తే అది ఎంతవరకు? అదేదో జాబు నువ్వే చెయ్యి. ఏమండి, పురుషుడు జాబ్ చేస్తూ సేవ చేయకూడదని వాక్యంలో ఏమైనా ఉందా? లేదు. పౌలు ఏం చేసినాడు? తన వృత్తి తాను చేసుకుంటూ పరిచర్య చేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు వినహం ఎన్నో పనులు చేశాడు ఆయన, వాళ్ళ ఆవిని పంపించలా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పిల్లారా, కనుక ఆ మాటకి వాళ్ళ ఆవిని జాబ్ అనిపించేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగే మానిపించిన వాళ్ళు ఉన్నారు, నాకు వ్యతిరేకంగా మళ్ళా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, అందుకే వాక్యంలో ఒక మాట రాయబడింది, నాగటి మీద చెయ్యి వేసినోడు మళ్ళీ వెనక్కి తీయకూడదంట. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం ఎక్కడ చేస్తున్నామంటే నాగటి మీద, దేవుని యొక్క వాక్యాన్ని మీద మనం చేస్తున్నాం. ఆయన మనసుతో మన మనసు ఏ విధంగా ఉండాలంటే ఏకీభవించాలి. అదే క్రీస్తు థామస్ యొక్క సందేశం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీ మనసులు నా మనసుతో ఏకీభవిస్తుందా అని ఆయన అడిగాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాక్యములో ఉంది, ఇద్దరు సమ్మతింపకుండా ఎవరు కూడా కూడి నడవలేరని వాక్యంలో. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని వాక్యంలో ఉంది. సమ్మతించాలి, దేవుని వాక్యముతో మనం సమ్మతించాలి. ఈ కాలం యొక్క సందేశం ఏదైతే ఉన్నదో దానితో మనం సమ్మతించాలి. ఆ ప్రవక్తతో మనం సమ్మతించాలి. ఆయన ఇచ్చిన సందేశముతో మనం సమ్మతించాలి. సమ్మతించడం అంటే ఏకీభవించడం. ఏ మాత్రం తేడా వస్తే ప్రియులారా మునిగిపోయేది మనమే. కనుక చాలా జాగ్రత్తగా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బలిష్టమైన జనాంగము, బలిష్టమైన సంతానము దేవుడి చివరి దినాల్లో ఆయన కోరుకుంటున్నాడు. వాక్యము పక్షాన నిలబడే వాళ్లే బలిష్టమైన సంతానం.
వాక్యం మీద నిలబడే వాళ్ళే, వాక్యమును పట్టుకున్న వాళ్ళే, వాక్యముతో జీవించే వాళ్ళే ఒక బలిష్టమైన సంతానము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆ విధంగా వాక్యంతో నిలబడతారో నిలబడరో ఇంకా అది మీ ఇష్టం. కనుక ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, దేవుని యొక్క వాక్యము పట్ల జాగ్రత్త కలిగి, వినయం కలిగి, విధేయత కలిగి, వాక్యాన్ని గౌరవిస్తూ మనం మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి మనం ప్రార్థన చేద్దామండి. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, ప్రభువైన అబ్రహాం క్రీస్తు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు నాయనా నీవు ఇచ్చిన గొప్ప సందేశాన్ని బట్టి మీకు వందనాలు. ఓ నాయనా, ఒక బలిష్టమైన ఓ జనాంగము నిజంగా ఈ చివరి దినాల్లో నాయన పేతురుతోను వాగ్దానం చేశావు. ఓ ఈ బండ మీద ఉన్న సంగమును కట్టుదును, పాతాళలో ఒక ద్వారమును దాని ఎదుట నిలవలేవని వాగ్దానం చేసిన దేవుడు, మీరు పోరాడున్నది శరీరంతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతో, ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ సమూహములతో మీరు పోరాడుతారు. ఆయన యందు మీరు బలవంతులైనడి అని నీ వాక్యంలో రాయబడింది ప్రభు. నిశ్చయంగా నాయన మేము నీ యందు బలవంతులుగా, శక్తివంతులుగా నాయన ఉన్నట్టు నీ కృపను దాయిచ్చేయండి. మా హృదయాల్లో ఉన్నటువంటి వేదన, దుఃఖము నాయన నువ్వు ఎరిగిన దేవుడు ప్రభు. నిశ్చయముగా నా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభు. మేము సంపూర్ణంగా నాయన నీ వాక్యానికి లోబడి, నీ వాక్యమునకు వినయము, విధేయత చూపిస్తూ, నీ వాక్యాన్ని గౌరవిస్తూ నాయన నీ వాక్యాన్ని ప్రేమిస్తున్నా తండ్రి, మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ సాయంకాలపు దీవులతో నింపండి. సమస్త ఘనత, మహిమలు మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి, స్తుతించి, వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in me. Hallelujah. Hallelujah. Christ Branham never fails in me. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah, hallelujah, is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.